విజయవాడలో జరిగినటువంటి విజయవాడ ఉత్సవాన్ని ఆపేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ పెట్టారు. ఎలా చూడాలంటారు సార్? ఉత్సవాలను ఆపడం అనేది కరెక్ట్ కాదండి. మన తాలూకా చరిత్రను తెలియజేయడానికి ఉత్సవాలు జరుపుతున్నారు. అటువంటి ఉత్సవాలని ఆపండి అని భగవంతుడికి చేసే కార్యక్రమాలను కూడా ఆపండి అని అంటే ఇంకంతకన్నా తెలివి తక్కువ చర్య ఇంకేం ఉండదు. అమ్మవారి పండగ జరగకూడదని కోర్టులో కేసు వేయడం అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి హిందువుల యొక్క చరిత్రకు కాలరాసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఒక ఉత్సవం జరుపుకుంటానికి కూడా కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా రేపు పొద్దున ప్రజలకు ఏమి చెప్పదామని అనుకుంటున్నారు జగన్ గారు? హిందూ భారతదేశంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా అని కోర్టులకు వేయడం, కోర్టులకు వేసి ఆపించడం, ఏదో ఒక రకంగా ఆపించడం, హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. విజయవాడ ఉత్సవం అని చెప్పేసి జరుపుతూ ఉన్నారు. అయితే ఈ విజయవాడ ఉత్సవంలో ఎంతో దోచుకుంటున్నారు అని ఇటు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది ఉత్సవాలు జరిపించడం కరెక్టే అంటారా? ఆంధ్రప్రదేశ్ చాలా కష్టకాలంలో ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టి ఆ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచం నలుమూలలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమరోగాలి అంటే ఏం చేయాలి? మనం ఇటువంటి పనులు చాలా చెయ్యాలి. మనం ఒక యోగాంధ్ర చేసాము, ఒక గిన్నీస్ రికార్డ్ ఎక్కాము. యోగాంధ్ర చేసి గిన్నీస్ రికార్డ్ ఎక్కామంటే దేనికోసం చేశారు? అది డబ్బుల కలెక్షన్ కోసం కాదు, కేవలం మన ఆంధ్రప్రదేశ్ తాలూకా గొప్పతనాన్ని తెలియచేయడానికి. అలాగే చాలా దగ్గరలో పెద్ద పెద్ద ఉత్సవం, ఇప్పుడు బ్రతుకమ్మ ఉత్సవం అవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి రమ్మన్న ప్రభుత్వం ప్రకటన ఇస్తుంది. ఎందుకు? దాన్ని ఒక గిన్నీస్ రికార్డు చేసి తెలంగాణ తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం. అటువంటి ఉత్సవం ఇది కూడా. ఈ దుర్గతల్లి ఉత్సవాలంటే అలాగే మనం ఇంతకు ముందంతా చేసుకున్నాం, కానీ ఒకలా చేసాము. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. మన రాష్ట్రం తాలూకా చరిత్ర అందరికీ తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కదా తెలుస్తుంది. అది చాలా తప్పు మాటలు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు. చేసే వాళ్ళని ఏమొచ్చి ఇలాంటి మాట్లాడడం ఆ వైసీపీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. మెయిన్ అంటే ఈ ఉత్సవాల పేరు చెప్పేసి మొత్తం దోచేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకి దోచుకోవడం అలవాటు అయిపోయిందండి. అందువలన వాళ్ళు ఏంటంటే అలాగే మాట్లాడతారు. పచ్చకామలకి లోకం అంతా పచ్చగా ఉంటుంది కదా, అందువలన మీరు ఏం చేస్తారు? పచ్చకామల లోకం అంతా పచ్చగా ఉంటే వాళ్ళు దోచుకొని తిన్నారు కాబట్టి అంతకుముందు వెండి విగ్రహాలు దాచేశారు, వెండి విగ్రహాలు అమ్మేశారు, చాలా జరిగాయి. మరి అలాగా ఉంటారని ఆ మూలంగా అంటున్నారు తప్పితే అది నిజంగా జరిగేది అయితే కాదు, అది అవాస్తవం. అది ఉత్సవాలు ఆపేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ ఉత్సవాల్ని ఆపేయాలి అనేది కరెక్టే అంటారా? ఉత్సవాలను ఆపడం అనేది కరెక్ట్ కాదండి. మన తాలూకా చరిత్రను తెలియజేయడానికి ఉత్సవాలు జరుపుతున్నారు. అటువంటి ఉత్సవాలని ఆపండి అని భగవంతుడికి చేసే కార్యక్రమాలను కూడా ఆపండి అని అంటే ఇంకంతకన్నా తెలివి తక్కువ చర్య ఇంకేం ఉండదు. మరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఉత్సవాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాని మీద కన్నా ఇప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చాలా జనాలు విపరీతంగా వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కదా భక్తులు కూడా వస్తారు. నాలుగు వైపులో తెలుస్తుంది, ప్రపంచం నలుమూలలో తెలుస్తుంది, మన దేశంలో తెలుస్తుంది. ఆహా ఇంత బాగా జరుగుతుందంటే అందరూ చూడడానికి వస్తారు. ఉత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఉత్సవాల ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. మా వాళ్ళు చాలామంది వెళ్ళారు, వస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది వెళ్ళారు, ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు ఏర్పాట్లే చాలా బాగున్నాయి, చాలా చక్కగా ఉంది, ఇంతకు ముందు మీద చాలా బాగుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం విజయవాడ ఉత్సవాలని జరుపుతూ ఉంటే దాన్ని కోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎలా చూస్తారు? అంటే విజయవాడ ఉత్సవాలు జరుపుకోవద్దు అనే దానికి మరి ఇది ఒక నిదర్శనం అనేది చెప్పుకోవచ్చా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి? అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, ప్రపంచం అంతా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా సంబరాలు చేద్దామని పూనుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసింది. కానీ ఈ ఏర్పాట్లు చేసినది ఒక్క మనిషికి నచ్చలేదండి. ఆయన ఇంకెవరో కాదు, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి హిందువులంటే ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారో ఆయన తెలియదు. కానీ ఆయన అడుగడుగునా ఇవే పనులు చేస్తూ అవాంతరాలు సృష్టిస్తూ ఇప్పుడు కోర్టులో అమ్మవారి పండగ జరగకూడదని కోర్టులో కేసు వేయడం అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి హిందువుల యొక్క చరిత్రకు కాలరాసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నేను హిందువునే అని బొట్టు పెట్టుకున్నారు, కొబ్బరికాయలు కొట్టారు, ఆరతులు ఇచ్చారు. ఇప్పుడు హిందూ కాదా ఆయన? కోర్టులో పిటిషన్ వేయడం అనేది ఆపివేయాలని, అది ఆపేస్తే ఏమొస్తుంది దీనికి? దుర్గాదేవి సంబరాలు ఆపేస్తే ఈయనకేమొస్తుంది? అసలు అవి ఆపేయాలన్న ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది? అసలు దీన్ని ఉపేక్షించడానికి అసలు లేదండి. ప్రజల ఆగ్రహాన్ని ఇంకొంచెం వాళ్ళు పెంచుకున్నారు.
రాజకీయ నాయకులుగా మరి ఎలా చలామణి అవుతారో మరి ఆ దేవదేవుడికి, ఆ అమ్మకి, ముగ్గురమ్మల మూలపుటమ్మకి, దుర్గమ్మకే తెలియాలి. ఏ మతానికో సంబంధించింది కాదండి, డైరెక్ట్గా ఇంద్రకీలాద్రి మీద సాక్షాత్ దుర్గమ్మ నవరాత్రులు అంటే మాటలతో చెప్పలేము. అలాంటి ఒక కార్యక్రమానికి ఎందుకు అడ్డుపుల్ల వేశారో నాకు అర్థం కావట్లేదు. పిచ్చి పట్టి ఇలాంటి పనులు చేస్తున్నారా? రాజకీయాలు చేయండి, రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు కదా. దసరా నవరాత్రులు అంటే, ఆ ఉత్సవాలంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనవి అవి. ఇంకా వాటిని మీద కోర్టులో కేసులు వేసి వాళ్ళు ఏదేదో చేద్దాం, వాటి వల్ల ఏదో లాభం పొందాం అంటే విచక్షణకే వదిలేస్తున్నాం అంతే. ఇంకా ప్రజలలో మాత్రం ఆగ్రహాన్ని అయితే మాత్రం వీళ్ళు చవి చూస్తారు ఇలాంటి పనులు చేయడం వల్ల. ఇంత ముందు కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ హిందువుల పండుగలు వచ్చేటప్పుడు ఏదో ఒక అడ్డుపుల్ల వేసి వినాయక చవితికి అధిక లెవెల్లో వసూలు చేసి పందిర్లకు కానీ, లేకపోతే ఆంక్షలు విధించడం కానీ, ఒకనొక టైంలో పందిర్లు కూడా వేయకుండా ఆంక్షలు విధించడం కానీ, ఇలాంటి పనులన్నీ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు పదవిలో లేకపోయినా సరే హిందువుల మీద కక్ష తీర్చుకోవడం మాత్రం జరుగుతుందనే అనుకోవాలి. మరి విజయవాడలో జరిగినటువంటి విజయవాడ ఉత్సవాన్ని దీన్ని ఆపేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ పెట్టారు. ఎలా చూడాలంటారు సార్? ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ అందరికీ మన గవర్నమెంట్ అందరినీ మనోభావాలకి, అన్ని మతాలకి గౌరవించి పనిచేయాలి. ఏదైనా గత ప్రభుత్వం చేసే తప్పిదాలు ఈ ప్రభుత్వానికి గుదిబండలా కాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు కలకత్తా ఉంది, కలకత్తా మాలి ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వస్తారు కలకత్తా గురించి. అలాగే మైసూరు ఉంది, మైసూరు ఉత్సవం అంటే, దసరా ఉత్సవం అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన విజయవాడ దుర్గమ్మ గారి గురించి కూడా మన అందరికీ తెలుసు. కానీ అది ఉత్సవాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా చేయాలి. మనకి ఇతర రాష్ట్రాలు, ఇతర టూరిజం నుంచి రావాలని, టూరిజం డెవలప్ అయితే విజయవాడ ఒక అంగరంగంగా ఒక అభివృద్ధి చెందుతుందని, టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి ఉత్సవాలకి పెద్ద ఎత్తున ఒక ఎగ్జిబిషన్ అంటే అందులో ఆధ్యాత్మిక అన్నీ ఉంటాయి. అందులో మనకి కావాల్సిన సాంస్కృతిక ఉత్సవాలు, పాటలు, నృత్యాలు అన్నీ జరుగుతాయి. ఒక ఏదో షాపింగ్ కోసం కాదు. అక్కడికి వెళ్తే కళాత్మక హృదయంతో అక్కడ జరిగే ఉత్సవం అంటే, ఒక దసరా ఉత్సవానికి మనకు అన్నీ జరుగుతాయి. ఎంతోమంది గాయకులు, ఎంతోమంది దానికి సంబంధించిన కోలాటాలు, భజనలు ఎన్నో జరుగుతాయి. ఒకటే కాదు, ఇవన్నీ కూడా మనం గౌరవించవలసింది. అందరి మతాలని అందరికీ గౌరవించవలసిందే. విజయవాడ దుర్గమ్మ గుడికి ఒక ఫెస్టివల్ని అంతర్జాతీయ ఖ్యాతిలో చేయడానికి బాబు గారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని నిర్విఘ్నం చేయాలని కోర్టుకు వెళ్ళిన దాన్ని, కోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఈ కోర్టుల చుట్టూ వెళ్ళటమే పెద్ద తలపండుగా ఉంది. మీకు తెలియదేముంది? ఒక ఉత్సవం జరుపుకుంటానికి కూడా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా రేపొద్దున ప్రజలకు ఏం సౌకర్యం ఉంటుంది, ఏం సౌకర్యం చేద్దామని, ఏమి చెప్పదామని అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి ఇంత దారుణమైన పరిస్థితి కల్పించడానికి గత ప్రభుత్వం జగన్ గారు హయాంలో జరిగిన దానికి ఏదన్నా మనకి అడ్డు పెట్టింది ఏం లేదు. విజయవాడ ఉత్సవాలు జరిపిస్తూ ఉంటే విజయవాడ ఉత్సవాల పేరిట టీడీపీ వాళ్ళు డబ్బును దోచుకుంటున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? సార్, ఉత్సవాల్లో దాచుకుంటానికి ఇదేం కాదు. మీరు ఆంధ్రాలో ఆడదాం ఆంధ్ర అన్నారు. అది ఆడదాం ఆంధ్రాలో ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు దుర్వినియోగమైంది అన్నారు. అలాగా తప్పు. మనం అది మీరు చేసే పని, సంకల్పాన్ని మనకి ఇది చేయాలి తప్ప కోట్లు లేకపోతే మొన్న ఇక్కడ విశాఖలో యోగా పెట్టినప్పుడు కూడా ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అని చెప్తారు. అలా ఎన్ని కోట్లు అయింది? దానికి 80 కోట్లు, 100 కోట్లు లోపు అయితే 300 కోట్లు, 400 కోట్లు అయిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, ఇదంతా ఎందుకంటే అభివృద్ధికి నిరోధకులుగా ఉంటాన్ని మనం ఖండించాలి. ప్రజలందరూ చూడాలి, గమనించాలి. ఇవాళ మనం ఒక ఫెస్టివల్ ప్రతి వాడవాడల అమ్మవారిని నెలకొల్పుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేసుకుంటున్నారు. దసరా నవరాత్రులు అందరూ కొన్ని లక్షల మంది మాల వేసుకుని మాలతో వస్తారు విజయవాడకి. ఇవాళ మామూలుగా కాదు, దీక్షభూమి నడుచుకుంటూ వస్తారు. ఎక్కడి నుంచో విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడి నుంచి రాయలసీమ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు నడుచుకుంటా. వారందరూ మనోభావాలు దెబ్బతినవా ఇవాళ మీరు చేసే పని? విజయవాడ ఉత్సవాలు ఒక ఫెస్టివల్గా నిర్వహిస్తూ ఉంటే దాన్ని ఆపేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. ఎలా చూస్తారు మీరు? ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక సైకో అని డిసైడ్ చేస్తారు. ఆ సైకో బుద్ధులన్నీ ఎక్కడ పోతాయి? ఆ సైకో అవడం వల్ల ఆయన టైంలో ఏది నిర్వహించలేదు. భారతదేశంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఆయన కోర్టులకు వేయడం, కోర్టులకు వేసి ఆపించడం, ఏదో ఒక రకంగా ఆపించడం, ఇటువంటివన్నీ చేసే పనులు ఆయన ఉన్నారు. ఇప్పుడు ఒక కలకట్ట ఉంది,
ఈ దసరాకి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు. అంటే భక్తులందరూ భక్తులు భక్తులకి భగవంతుడికి అనుసంధానం భగవంతుడి మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. వాళ్ళందరూ వస్తుంటే రాష్ట్రానికి అబ్బా ఈ రాష్ట్రంలో ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కార్యక్రమం జరుగుతాం. కర్ణాటక మైసూరు బ్రహ్మాండంగా చేస్తారు. కర్ణాటక స్టేట్కి మైసూరు ఒక మంచి ప్యాలెస్, అది మైసూరులో మంచి బ్రహ్మాండంగా చేస్తారు. అంటే అలాంటి చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అవి తట్టుకోలేక ఈయన కోర్టులకు వేయడం, ఏమంటే డబ్బులు దోషేస్తారని చెప్పేసి అంటున్నారు. డబ్బులు ఎవరు దోషిస్తారండి? దోషిన ఎవరు? ఆ టీటీడీ దేవస్థానంలో పరగమ్మ లెక్కెట్టినప్పుడు కొన్ని వేల కోట్లు దోస్తాడు. దాచి తీర పట్టుకుంటే నేను 14 కోట్లు 15 కోట్లు అని చెప్తున్నాడు. అయ్యో ఎవరు చెప్పారు? దానికి లెక్క ఇది లేకుండా లెక్క జమ లేకుండా మొత్తం వేసి ఈ ఎవరో బిగ్ బాస్లకి పంచడం, సైట్లు కొనేసి ఇది అంతా హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ సైకో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. అంటే 151 సీట్ల నుంచి అవి తీస్తారు, మధ్యలో ఇంక 2 ఉన్నాయి. ఆ 2 కూడా వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ టైము ఇంకా ఈయన జనాల మనిషి కాదండి, ఒక వ్యాపారవేత్త. ఏదన్నా 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు లాగే టైపు. మరి దారుణంగా ఎవరైనా ఒక 100 రూపాయలు వస్తువు అమ్మితే ₹1 మిగులుతుంది అనుకుంటారు. ఈయన ₹1 అమ్మి 100 రూపాయలు మిగులుతుందని చూసే వ్యాపారవేత్త. అటువంటి వ్యాపారవేత్త ప్రజాసేవకి ఈయన పనిచేయడు.